హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే నిన్న ఛత్తీస్గఢ్లోని భారీ ఎన్కౌంటర్ జరిగింది. సో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, నంబాల కేశవరావు సహా 27 మంది మృతి చెందారు నిన్న. ఇక అబుజ్ మడ్ అడవుల్లో 72 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్. ఇక మావోయిస్టుల పోలిట్ బ్యూరో మీటింగ్ పై బలగాల మెరుపు దాడి చేసింది. ఇక కేశవరావు సహా 27 మంది వరకు నక్సలిజాని అమిత్ షా మంది నక్సల్స్ చనిపోయినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు. తర్వాత వచ్చే ఏడాది మార్చి 31 వారు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. తర్వాత ఎన్కౌంటర్ లో ఓ జవాన్ కూడా మృతి చెందారు. ఇక ఎన్కౌంటర్ లో మృతి చెందిన నంబాల కేశవరావు మావోయిస్ట్ చీఫ్ కమాండర్ గా ఉన్న నంబాల కేశవరావు 2018 ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఇక శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జననం, తర్వాత ఇక వరంగల్ REC లో బీటెక్ పూర్తి చేశారు ఈయన. తర్వాత ఇక ఎంటెక్ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు పయనమయ్యారు. తర్వాత చంద్రబాబుపై జరిగిన అలపిరి దాడిలో కీలక పాత్ర పోషించారు కేశవరావు. తర్వాత గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నేర్పిరి అని మనం చెప్పవచ్చు. ఇక మావోయిస్ట్ పోలిట్ బ్యూరో మీటింగ్ పై బలగాలు మెరుపు దాడి చేసింది. దాదాపు 27 మంది చనిపోయారు, నక్సల్స్ చనిపోయిన తర్వాత కమాండర్లు కూడా చనిపోయారు. ఇక ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా 27 మంది మృతి చెందారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది, కేంద్ర బలగాలు వెల్లడించాయి. ఇక ఆపరేషన్ కగార్తో వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతున్నాయి. ఇక ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ జిల్లా అబుజ్మాడ్ అడవుల్లో కొన్ని రోజులుగా బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు సహా మావోయిస్టులు కీలక నేతల ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇక 2003లో చంద్రబాబుపై జరిగిన అల్పిరి దాడిలో పాటు అనేక ఘటనలు కేశవరావు వ్యూహకర్తగా వ్యవహరించారు. తర్వాత ఆయన వయసు 70 సంవత్సరాలు, ₹1.5 కోటి రివార్డు కూడా ఉంది. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రజలను శాంతిని అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇక మావోయిస్టు నిర్మూలిస్తామని, ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇక ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ కు ధృవీకరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ పై ఆయన స్పందించారు. తర్వాత ఇక బలగాల అద్భుత విజయాన్ని చూసి గర్వసిస్తున్నా, ఇక ప్రజలకు శాంతిని, అభివృద్ధిని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇక ఇది కీలక విజయం అమిత్ షా. ఇక నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఇక ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ లోని సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో CPM మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ, టాప్ మోస్ట్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఉన్నారు. ఇక నక్సలిజాన్ని నిర్మూలించే ప్రక్రియ ఇది ఓ మైలురాయి విజయం. ఇక నక్సలిజం 3 దశాబ్దాలుగా భారత్ చేపడుతున్న పోరాటంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ చనిపోవడం ఇదే మొదటిసారిగా ఆయన పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక జనసంద్రంగా కొండగట్టు, ఇక నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని కొండగట్టు క్షేత్ర జనసంద్రంగా మారింది. ఇక మాలధారపై జయ హనుమాన్ నినాదాలతో గుట్ట మారుమోగుతున్నది. ఇక బుధవారం హోమం, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణం, అభిషేకం నిర్వహించనున్నారు భక్తులు. తర్వాత ఇక వక్ఫ్ అనేది చారిటీ మాత్రమే. వక్ఫ్ విధానం అనేది ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ అయినప్పటికీ అది కేవలం చారిటీకి మాత్రమేనని, ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందువల్ల ఆ బోర్డులో ముస్లిమేతరులకు సభ్యులుగా అనుమతించవచ్చని తెలిపింది బోర్డు. ఇక జోరుగా వానలు, రాష్ట్రంలో అన్ని జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక బుధవారం కురిసిన వానకు నల్గొండ జిల్లా తిరుమలగిరిలోని బర్లబంధం బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తున్న వరద. ఇక పలు జిల్లాలో కల్లాలు ధాన్యం కొనుగోలు సెంటర్ లో దడిచిన వడ్లు. ఇక మరో 5 రోజులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. ఇక అన్ని జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇక బలమైన ఎదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరించింది. ఇక రాష్ట్రంలో వేరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచే కొన్ని జిల్లాలో మొదలైన వర్షాలు ఇక బుధవారం ఉదయానికి రాష్ట్రమంతటా వ్యాపించాయి. అన్ని జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక వరంగల్, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదైంది. ఇక అలర్ట్ గా ఉండండి, వడ్లు తరగకుండా చర్యలు చేపట్టండి సీఎం రేవంత్ రెడ్డి. ఇక ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి. ఇక వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక యుద్ధం చేయలేక రాహుల్ పై విమర్శిస్తున్నారు. ఇక బుధవారం సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నివాళులు అర్పించిన
తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక పక్కన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇక దేశ ప్రజలు ఇంధనాన్ని గుర్తించుకుంటున్నారు. ఇక పహల్గాం ఘటన అనంతరం పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడి తర్వాత దేశంలో ప్రతి ఒక్కరు ప్రధానికి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 1971 లో చేసిన యుద్ధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక టెర్రరిస్టులో ముసుగులో దేశ పౌరులపై దాడులు దిగబడితే ఆనాడు ఇందిరాగాంధీ పాకిస్తాన్ పై గట్టి సమాధానం చెప్పారు. అయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరు చేసి దారి దేశాన్ని అనే గుణపాఠం చెప్పారు. ఈనాడు దేశ రక్షణ కోసం ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కరాఖండంగా చెప్పిన ఇందిరాగాంధీ దాన్ని ఆచరించి చూపించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక ట్రంప్ ఒత్తిడికి తలొగ్గే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. తర్వాత ఇక మోదీ వెనుక ఉంటానని కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు. ఇక దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర గాంధీ ఫ్యామిలీది. తర్వాత ఇక పాకిస్తాన్ గుణపాఠం చెప్పిన ఉక్కు మహిళా ఇందిరాగాంధీ అని వ్యాఖ్యానించారు. ఇక రాజీవ్ వర్ధంతి సందర్భంగా సెక్రటరియట్ వద్ద విగ్రహాన్ని నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పాకిస్తాన్ యుద్ధం చేయలేక చేత గానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ను చేపట్టిన మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణ ప్రకటించారు. ఇక విమర్శించారు. బుధవారం జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి పూల మాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత ఇక జిఎస్టీ స్కామ్ లో 3,000 కోట్ల పై ఇక మొత్తం 75 నుంచి గాను 74 కంపెనీలు పరిశీలించగా భయపడ్డ భాగవతం. ఇక మిగిలిన కంపెనీలు ఆడిట్ చేస్తే మరో 500 కోట్లు ఉంటుందని అంచనా. తర్వాత వచ్చే నెలలో పూర్తి స్థాయి రిపోర్టు ఇబ్బందికు సిద్ధమైన హై లెవెల్ కమిటీ అడ్డంగా బుక్ అయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు. తర్వాత ఇక మాజీ సిఎస్ సోమేష్ పై ఆధారాలు గత ప్రభుత్వం పెద్ద హస్తం ఉందని తర్వాత ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంతో సిఐడి జాప్యం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక అమెరికా రక్షణకు స్వర్ణ కవచం. ఇక గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్. తర్వాత స్పేస్ సైతం మిసైల్స్ లేజర్స్ వెపన్స్ మోహరించినట్టు వెల్లడి. ఇక ప్రపంచంలో ఎక్కడ నుంచి మిసైల్ తీసుకొచ్చినా అడ్డుకునే ఏర్పాటు. ఇక 2029 నాటికల్లా అందుబాటులోకి తేమన్న ప్రకటన. తర్వాత ప్రధాని ముందుకు పోలవరం పంచాది. ఇక ముప్పుకు మోదీకి వివరించనున్న రాష్ట్ర అధికారులు. ఇక ఈ నెల 28వ ప్రగతి మీటింగ్ లో పోలవరం ప్రాజెక్టు పై చర్చ. తర్వాత ఇక ముప్పు పరిహారం లాంటి విషయాలపై 4 రాష్ట్రాల వివరణ తీసుకోనున్న మోదీ. తర్వాత 954 ఎకరాల ముప్పు తెచ్చాలని ప్రధాని నివేదించనున్న తెలంగాణ. ఇక భద్రాచలం టౌన్ మణుగురు హెవీ వాటర్ ప్లాంట్ సహా ముప్పుపై సర్వేకు విజ్ఞప్తి. తర్వాత ముప్పు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయించాలని కోరనున్న ఆఫీసర్లు. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని మీరు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలని కూడా సలహాలు మీరు కామెంట్ ఫామ్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎల్ న్యూస్. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని వార్తలు చూడాలి. ఇక కీలక దశకు మిస్ వరల్డ్ పోటీలు టాప్ 24ను ప్రకటించిన నిర్వాహకులు జాబితాలో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు. తర్వాత హెడ్ టు హెడ్ పోటీలో 84 మంది అవుట్. ఇక 4 ఖండాల నుంచి మిగిలిన పోటీదారులు. తర్వాత ఇక రేపు ఖరారు కానున్న టాప్ 10 జాబితా అందరి దృష్టి నందిని పైన. తర్వాత ఇక భారత్ కు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా సుందరి మండలి నుంచి పోటీ. ఇక నేడు విక్టోరియా మెమోరియల్ లో హోమ్ ను సందర్శిస్తున్న బ్యూటీలు. తర్వాత ఇక మాయోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్. ఇక అబుజ్మడ్ లో నేల కోరిగిన నంబాల కేశవరావు. ఇక మరో 26 మంది నక్సలైట్స్ కూడా ఎన్కౌంటర్ లో ప్రధాన కార్యదర్శి మూర్తి ఇదే తొలిసారి అని అమిత్ షా ప్రకటించారు. తర్వాత మాయోయిస్ట్ పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు మృతి చెందినట్లు ప్రచారం. తర్వాత ఇక అబుజ్గఢ్ లో 72 గంటల పాటు ఆపరేషన్. కేశవరావుపై రూపాయలు 1.5 కోట్లు రికార్డు. ఒక జవాన్ మృతి, 5 గాయాలు. ఇక అబుజ్మడ్ కొనసాగుతున్న కుంభింగ్ ఆపరేషన్ 4 జిల్లాల బలగాలు. తర్వాత ఇక కేశవరావు స్వస్థలం ఏపీలోను, శ్రీకాకుళం, వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాడికల్ ఉద్యమం నుంచి నక్సలిజం వైపు. తర్వాత గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ చీఫ్ పదవి పొందారు. తర్వాత 7 ఏళ్లుగా ఉద్యమానికి కేశవరావు సారథ్యం కూడా వహించారు. ఇక నంబాల కేశవరావు. ఇక ఆపరేషన్ కగార్ అతలకుతలం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఇప్పటికే అగ్రనాయకులకు పోగొట్టుకున్న క్యాడర్ లొంగుబాట్లతో సతమవుతున్న మావోయిస్టు పార్టీ బుధవారం పెద్ద దిక్కు కోల్పోయింది. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వారావు 71 సంవత్సరం ఛత్తీస్గఢ్ లో అబుజ్
అబుజ్గఢ్ లోని జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కోటబొంబాడి మండలం జియానపేటకు చెందిన కిశోరారావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక అజ్ఞాతంలో వెళ్లిపోయారు. నక్సలిజంపై పోలీసులు జరుపుతున్న 5 శతాబ్దాల పూర్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మృతి చెందడం తొలిసారి అని అమిత్ షా ట్వీట్ చేయడం జరిగింది. తర్వాత ఇక అద్భుత విజయం, మీ భద్రతా బలగాలు అద్భుతమైన విజయాన్ని చూసి గర్విస్తుందని, మావోయిస్టుల ముప్పును నిర్మూలించి ప్రజల శాంతిని పురోగతిని కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ ట్వీట్ చేశారు. ఇక నక్సలిజం నిర్మూలనలో మైలురాయి ఇక సిక్కోలుగా పుట్టి అంచెలంచెలుగా మిలిటరీ ఆపరేషన్లు శ్రద్ధహిస్తుడు. ఇక అలిపిరి సహా 27 దాడిలో పాత్ర నంబాల ప్రస్థానం. తర్వాత ఇక వెన్ను విరిగినట్టే దళపతి కోల్పోయిన మావోయిస్టులు ఇక ఒక్క ఏడాదిలోని 540 మంది ఎన్కౌంటర్. ఇక ఖాళీ అయిన దండకారణ్య స్పెషల్ జోన్, ఇక ఉనికిని కోల్పోయిన ఏఓబి కమిటీ, ఇక ఈ మరణ హోమాన్ని పాలి జస్టిస్ చంద్రకుమార్ చర్చలతో సమస్యలు పరిష్కరి డి రాజు కునా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ట్రంప్ ఒత్తిడికి లొంగిన కేంద్రం, ఇక పాక్ గుణపాఠం చెప్పకుండా వెనకడుగేసింది. ఇక అమెరికా పెత్తనాన్ని నాడే ఇందిరా తిరస్కరించారు. తర్వాత ఇక కేంద్ర బలగాలు మేము అండగా నిలబడితే కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఇక కప్పిపుచ్చుకునేందుకు రాహుల్ పై విమర్శలు, దేశాన్ని వన్నే తెచ్చిన నేత రాజీవ్ గాంధీ. ఇక రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇక రాజీవ్ చిత్రపటాన్ని నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. ఇక పాకిస్తాన్ కు యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోదీ సర్కారు లొంగిపోయింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ కాలు దివితే శ్వాసత గుణపాఠం అంటూ కాంగ్రెస్ పార్టీ సహా అందరూ అండగా నిలబడ్డారు. ఇక దూస్థితి మోదీ సర్కారు అన్నారు. కానీ 1971 పాక్ లో యుద్ధం జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తం వహిస్తారని నాటి ప్రధాని ఇందిరాగాంధీ తిరస్కరించారని తెలిపారు. ఇక మాపై పెత్తనం చలించాలని అనుకుంటే మా దేశం సహించబోదని, ఎవరి మధ్యవర్తం అర్థం మాకు అవసరం లేదని, ఆ దేశాన్ని మేమే రక్షించే గోగోలని స్పష్టం చేశారు అప్పుడు ఇందిరాగాంధీ. తర్వాత ఇక మరో 4 రోజులు వానలు. ఇక నేరు 8 జిల్లాలలో ఎల్లో అలర్ట్. ఇక అరేబియా సముద్రంలో అల్పపీడన వాయుగుండం మారే అవకాశం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. ఇక వర్షాల ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తర్వాత ఇక బుధవారం విస్తారంగా వానలు, పిడుగు పాటు 4 బలి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రోడ్డు ప్రమాదంలో కుటుంబం బలి, డివైడర్ ను దాటి బస్సును ఢీకొన్న కారు, ఇక వెనుక నుంచి బస్సును ఢీకొట్టిన కంటైనర్. ఇక కారులో దంపతులు 2 పిల్లలు కూడా మృతి చెందారు. కారు డ్రైవర్, బస్సు డ్రైవర్ కూడా దుర్మరణం. ఇక కర్ణాటకలో విజయపుర జిల్లాలో దారుణం, బాధిత కుటుంబానికి గద్వాల జిల్లా కేంద్రంగా అన్నట్టు. కన్నడ రచయిత్రికి ఇంటర్నేషనల్ బుకర్ అవార్డు లభించింది. ఇక లండన్ లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ స్వీకారం సందర్భంగా బాను ముస్తాక్ ఎడమ దీపా బస్తి, ఇక హాట్ ల్యాంప్ కథను ప్రతిష్టాత్మక పురస్కరించుకొని గెలుచుకున్న బాను ముస్తాక్ తర్వాత బుకర్ దక్కించుకున్న తొలి కన్నడ పుస్తకం. ఇక కథల వాదకురాలుగా దీపా బస్తితో కలిసి లండన్ లో పురస్కారం స్వీకరించిన బానిక బహుమతి ఇద్దరికి చెరో 25,000 పౌండ్లు అన్నట్టు ఒక వార్త. తర్వాత రాహుల్ సోనియాకు 142 కోట్ల లబ్ధి. ఇక నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ లో వారికి అనుచిత ప్రయోజనం, యంగ్ ఇండియా మోసపూరిత సంస్థ, కాంగ్రెస్ కు ప్రజలు ఇచ్చిన విరాణాలను ప్రైవేట్ ఆస్తిగా మార్చే ఏర్పాటు. తర్వాత ఇక ఢిల్లీ కోర్టులో ఈడీ కేసు డాక్యుమెంట్లు 5,000 పేజీలు ఉన్నాయి. ఇక మా స్పందన తెలిపేందుకు సమయం ఇవ్వండి అభిషేక్ సింగ్. తర్వాత జూలై 8 దాకా రోజులు వారి విచారణకు జరపనున్న కోర్టు. తర్వాత ఇక అంతరిక్షంలో ఆయుధాలు. ఇక వైట్ హౌస్ అమెరికా గోల్డెన్ డోమ్ పై మీడియాకు వెల్లడిస్తున్న డొనాల్డ్ ట్రంప్. తర్వాత ఇక శత్రు క్షిపణుల నుంచి రక్షణకు 15 లక్షల కోట్లతో అమెరికా గోల్డెన్ డోమ్ ఇక 3 ఏళ్లలో అందుబాటులోకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. ఇక వచ్చే 20 ఏళ్లలో 42 లక్షల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తర్వాత అంతరిక్షం యుద్ధ పరంగా మారే ముప్పు, రష్యా చైనా ఆందోళన. ఇక గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో భాగంగా రోదసి లెజర్ ఆయుధాలు. తర్వాత కృత్రిమ మేఘాలో పనిచేయని స్పేస్ బేస్డ్ స్పెన్సర్ల ఇంటర్నేషనల్ ఏర్పాటు. ఇది తర్వాత ఇక ఆఫ్ఘనిస్తాన్ లో చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ఇక విస్తరించాలని 3 దేశాల మీద ఇక సిపిఎస్ తదుపరి సమావేశం అఫ్ఘాన్లు. తర్వాత ఇక సుకోయి బేరం కోసం రాఫెల్ పై బురద. ఇక 3 భారత రాఫెల్లను కూల్చామన్న పాక్ ప్రకటనలు సమర్థిస్తున్న రష్యా కథనాలు. ఇక రాఫెల్ కొనుగోలుపై ఇండోనేషియా వెనక్కి తగ్గ అవచ్చంటూ వాదనాలు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలనే మనం చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.
తర్వాత ఇక శాఖకి సంబంధించిన కొన్ని వార్తలన్నీ చూద్దాం. సో ప్లే ఆఫ్ ముంబై, తర్వాత ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులతో ఘన విజయం సాధించింది మళ్ళీ బంగారం రాయ్. ఇక 10 గ్రాములు 1910 ర్యాలీ తర్వాత మళ్ళీ 98,000 పైకి చేరిక. ఇక ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదు వక్ఫ్ చట్టం 2025 కేంద్రం సమర్థించుకుంది. ఇక వక్ఫ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని తెలిసి చెప్పింది. తర్వాత ఇక అగ్రరాజ్యంలో గోల్డెన్ డోమ్, ఇక 175 బిలియన్ డాలర్ల వ్యోమంతో గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న అమెరికా. ఇక దెబ్బతిన్న ముందు భాగంతో ఇక 220 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్ళిన ఇండిగో విమానానికి పేరు ముప్పు తప్పింది. తర్వాత ఇక ఐఎస్ఐ ఏజెంట్లో కలిసా. ఇక పాక్ నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని పాకిస్తాన్ లో వాళ్లకు కలిశానని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఒప్పుకున్నారు. ఇక కఠినంగా శిక్షించాల్సిందే. ఇక నంబాలా ఎన్కౌంటర్, ఎదురుకాల్పులో మరణించిన మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్. ఇక 13 కీలక నేతలు సహా మొత్తం 27 మంది మృతి చెందినట్లు వార్త వస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ లో అబుజ్ మర్డర్, అడవుల్లో నెత్తుటి ఆధారాలు, నంబాలా కేసుల మృతదేహం ఇన్సైట్ లో ఫైల్ ఫోటో. ఇక ఎదురుకాల్పు లో డిఆర్జీ జవాన్ కు ఒకరు మృతి చెందారు, మరొక కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. తర్వాత పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ బుధవారం తెల్లవారుజామున గర్జించిన తుపాకులు. తర్వాత కేశవరావు మరణించినట్టు ప్రకటించిన అమిత్ షా ఇక ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న నేత మరణించడం మొదటిసారిగా అని వెల్లడించారు. తర్వాత అసాధారణ విజయం అన్న ప్రధాని మోదీ. ఇక నంబాలపై ₹1,50,00,000 రివార్డు కూడా ఉంది. తర్వాత వరంగల్లో ఈఆర్సీలో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతనంలోకి వెళ్లిన శ్రీకాకుళం జిల్లావాసి. ఇక ఛత్తీస్గఢ్ జరిగిన భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులు బాటి సుప్రీం కమాండర్ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాలా కేశవరావు అలియాస్ బస్వారావు 71 సంవత్సరాలు మృతి చెందారు. ఇక ఎదురు కాల్పులో 13 కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారన్నట్టు అమిత్ షా వెల్లడించారు. ఇక ఛత్తీస్గఢ్ లోని రాయపూర్ బిజాపూర్ జిల్లా సరిహద్దు అబుజ్మాడ్ అడులో ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో డిఆర్జీ జవాన్ కూడా మృతి చెందారు, 13 గాయపడినట్లు ఛత్తీస్గఢ్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. తర్వాత ఇక కేశవరావు మరణాన్ని కేంద్ర హోంశాఖ అమిత్ షా ధృవీకరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న మావోయిస్టు నేత ఎదురు కాల్పులో మరణించడం మొదటిసారి అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. తర్వాత ప్రధాని మోదీ కూడా ఎన్కౌంటర్ పై స్పందించారు. ఇదో సాధారణ విజయమని పేర్కొన్నారు. అసాధారణ విజయమని. కేశవరావుపై తలపై ₹1,50,00,000 రివార్డు ఉన్నట్టు సమాచారం. కాగా మావోయిస్టు ఉద్యమానికి ముఖ ఉన్న నంబాలా మృతి మావోయిస్టుల పార్టీ పెద్ద ఎదురు దెబ్బని అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో జన్మించి కేశవరావు వరంగల్ ఈఆర్సీ ఇప్పటికీ నీట్ లో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలో వెళ్లారు. దాదాపు 42 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత 42 ఏళ్లలో అజ్ఞాతం, ఇక అడవిలోనే అంతం. శ్రీకాకుళం జిల్లా అయన్నపేట కేశవరావు స్వస్థలం. ఇక ఆర్సీయు సభ్యుడి నుంచి సుప్రీం కమాండర్ గా ఎదిగిన నంబాలా 35 ఏళ్లుగా మిలిటరీ ఆపరేషన్ నిర్వహణ బాధ్యతలు, ఇక అలిపిరి సహా అనేక దాడులకు బాధ్యతలు కూడా వ్యూహకర్తగా ఉన్నారు నంబాలా. తర్వాత మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. ఇంకా తాజా ఎన్కౌంటర్ లో సుప్రీం కమాండర్ కేశవరావు మృతి చెందారు. తర్వాత ఒకవైపు కాగా తరుముతున్న సాయుధ బలగాలు, తర్వాత మరోవైపు వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు, తరచు పెట్టుపోతున్న పార్టీ నాయకత్వం. తర్వాత అసాధారణ విజయం. ఇది అమిత్ షా ఎక్స్ లో చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. తర్వాత ఇక మైలురాయి లాంటి విజయం అమిత్ షా ప్రకటించారు. ఇక వచ్చి మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఇక 3 రోజులు వాహనాలు తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు. ఇక నేటి ఉదయం అరేబియా సముద్రంలో అల్పపీడనం 36 గంటలు వాయుగుండం మారే అవకాశం. ఇక రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక నోటి కాడ బువ్వ నీటి పాలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కురిసిన వర్షాలు. ఇక కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం రాసులు. తర్వాత ఇక ప్రభుత్వం సేకరించిన ధాన్యం 56 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంకా సేకరించాల్సింది దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు. తర్వాత తడిచిన ధాన్యం కొనుగోలు హామీ ఉత్తి మాటే. కళ్ళ ముందే ధాన్యం తడిచి పోవడంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీ ఉదయ దీపానికి మరింత శాంతి. ఇక మైనారిటీ సమాజంలో శ్రీ జీవితాన్ని సంఘర్షణకు కథలుగా రాసిన కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ను మంగళవారం ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుక్ ప్రైజ్ ప్రకటించారు. ఇక ₹142 కోట్లు ఆస్తులు కాజేశారు. సోనియా రాహుల్ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం మీరు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు. ఇక సోనియా రాహుల్ ఆర్థిక నేరమే ₹142 కోట్లు అనుచిత లబ్ధి పొందారు. ఇక
ఇది ముమ్మటికి మనీ లాండరింగ్ కిందనే వస్తుందని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇక మళ్ళీ పెరిగిన బంగారం ధర 1,910 పెరిగిన బంగారం ధర. ఇక ఇండస్ బ్యాంక్ లో మోసం. ఇక వక్ ఇస్లాం లో భాగం కాదు కేంద్రం. ఇక భారత బృందం విదేశీ పర్యటన సురు. ఇక దుబాయ్ బంగారంపై భారత్ ఆంక్షలు విధించింది. తర్వాత కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం. ఇక పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. ఇక ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం మాట. తర్వాత కాళేశ్వరం అద్భుతం సుప్రీం. ఇక ప్రాజెక్టుతో తెలంగాణ తాగు ముఖ చిత్రం మారింది. ఇక పాలమూరు అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తుపై అక్కర్లేదు. ఇక జస్టిస్ సతీష్ చంద్ర వర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ. ఇక కాళేశ్వరం వేలాది ఎకరాలు పంటలు పండుతున్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఇక వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు అసమాజం. ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు అన్న సుప్రీం. తర్వాత పాలమూరుపై సిబిఐ దర్యాప్తును కేంద్రం నిరాకరించింది. ఇక ఇలా కేసులు వేయడం సరికాదు, ఏదో ఒక సాకు చూపుతూ ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. ఇందులో భాగంలోని తెలంగాణ కొన్ని ప్రాజెక్టులు నిర్మించిన తెలంగాణ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాలు సాగు జరుగుతున్నది. తెలంగాణ వరి ధాన్యం సాగులోకి ఎంతో పురోగతి అభివృద్ధి సాధించిందని ప్రకటించారు జస్టిస్ సతీష్ చంద్ర వర్మ. తర్వాత వీటిని విచారించాల్సిన పని లేదు. ఇంకా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగినందుకు ఎలాంటి ఆధారాలు లేవు, అలాంటి పిటిషన్లు విచారించే అవసరం కూడా లేదు అన్నట్టు ఇందులో హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించే తీర్పు ఇచ్చింది. మళ్ళీ అది అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు. ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయమైన స్పష్టత ఉందని జస్టిస్ నాగరత్న తెలిపారు. తర్వాత కాంగ్రెస్ కమిషన్ నుంచి దృష్టి మారలించేందుకే కమిషన్ తర్వాత నంబాల కాల్చివేత 27 మంది నక్సలైట్స్ మృతి చెందారు. తర్వాత ఛత్తీస్గఢ్ లో అడవిలో భీకర కాల్పులు. మావోయిస్టులు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన తర్వాత కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ గురయ్యారు. తర్వాత ఇక నక్సల్ ఉద్యమాల చరిత్రలో ఇంతటి నేత ఎదురు కాల్పులో చనిపోవడం తొలిసారి. ముగిసిన 50 ఏళ్ల ప్రస్థానం. తర్వాత ఇక ప్రధాన దళాలను చూసి గర్విస్తున్న ప్రధాని మోదీ. ఇది చారిత్రక విజయం. అమిత్ షా న్యాయ విచారణ జరిపించాలని డి రాజు. తర్వాత రైతు బీమాకు సర్కారు డోకా. ఇక ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించని ప్రభుత్వం, ఇంకా 100 కోట్ల పైగా బకాయిలు. ఇక పరిహారం నిలిపివేత జీవిత బీమా సంస్థ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 27న ఆటో వాళ్ళ ఆకలి కేక. ఇక ధర్నా చౌక్ భారీ సభకు సమాయుక్తం. ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలనే మనం చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.